కేదార్నాథ్ జ్యోతిర్లింగం పంచకేదార్ స్థల పురాణం. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ సొంత అన్నతమ్ములను బంధువులను చంపాల్సి వచ్చినందుకు కలత చెందారు. దీనిని గోత్రవధ అని అంటారు. వారెంతో అపరాధ భావంతో కుంగిపోయారు. తమని తాము విముక్తుల్ని చేసుకునేందుకు వాళ్ళు మార్గం వెతకసాగారు. అందుకని వాళ్ళు శివుని కోసం బయలుదేరారు. శివుడు వాళ్ళు పాల్పడిన ఈ భయంకరమైన చర్య నుంచి వారికి అంత సులువుగా విముక్తిని కల్పించదలుచుకోలేదు. అందుకు ఆయన ఒక ఎద్దుగా మారి అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఆయన్ని అనుసరించి పట్టుకోవాలనుకున్నారు. అప్పుడు శివుడు భూమిలోకి దూకి పైకి వచ్చేసరికి ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట పైకి వచ్చింది. ఎద్దు మూపురం కేదార్నాథ్గా, ముందరి 2 కాళ్ళు కేదార్ వెళ్ళే దారిలో వచ్చే తుంగనాథ్గా, నాభి భాగం భారతదేశపు హిమాలయాల్లోని మధ్య మహేశ్వరుడు అనే శక్తివంతమైన మణిపూరక లింగంగా, జటాజూటం కల్పనాథునిగా ఇలా శరీరంలోని వేర్వేరు భాగాలు వేర్వేరు ప్రాంతాల్లో అవతరించాయి. ఈ వివరణ అంతా మన శరీరంలో 7 చక్రాలకు సంబంధించింది. ఈ ఆలయాలన్నీ మానవ శరీరంలా అమర్చబడ్డాయి. ఇది ఒక భారీ శరీరాన్ని సృష్టించేందుకు చేసిన ఒక గొప్ప ప్రయోగం. అలాంటిది ఒకటి భారతదేశపు హిమాలయ ప్రాంతంలో జరిగింది. ఇంకొక పశ్చిమ దిశ పయనించి నేపాల్ ప్రాంతం మొత్తాన్ని అలాంటి శరీరంగా మార్చే ప్రయత్నం చేశారు. కేదార్నాథ్ జ్యోతిర్లింగం తన్మయంలో ముంచే శక్తుల మిశ్రమం. ఇది వేలాది యోగులు ఇంకా అన్ని రకాల మార్మికుల నిలయం.